చాప్టర్ 8 వర్స్ 7లో దేవుడు ఏమంటున్నారంటే, ఈవెన్ ద స్టార్క్ ఇన్ ద హెవెన్స్ నోస్ హర్ టైమ్స్ అండ్ ద టర్టిల్ డవ్, స్వాలో అండ్ క్రేన్ కీప్ ద టైమ్ ఆఫ్ దేర్ కమింగ్, బట్ మై పీపుల్ నో నాట్ ద రూల్స్ ఆఫ్ ద లార్డ్. తెలుగులో చూద్దాము. ఆకాశంలోకి గురు శంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును, తెల్లగువయు మంగళకత్తి పిట్టయు ఓదె కొరుకును తాము రావాల్సిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. దేవుడు ఎంత బాధపడుతున్నారో ప్రియమైన వాళ్ళారా. ఆయన సృష్టి మొత్తాన్ని చేసి మరి తన బిడ్డలో అనుభవించడానికి సృష్టిలో సమస్తాన్ని చేసి మరి అనుభవించండి సృష్టిలోని సమస్తాన్ని. సృష్టికర్తనైన నన్ను పూజించండి, నన్ను ఆరాధించండి, నన్ను స్తుతించండి అని చెప్తే ఈ దేవునికి చెందవలసినటువంటి ఆరాధన, స్తుతి ఇవన్నీ కూడా ఎవరికి చెందేలా చేస్తున్నారు? ఆయన సృష్టించినటువంటి సృష్టిలోని బంగారము, వెండి, ఇత్తడి, మరి విలువైనటువంటి కొన్ని వజ్రంలు అలాంటి వజ్ర వైడూర్యాలు కూడా వాడుతూ ఉన్నారు కొంతమంది. చెక్క ఇలాంటి వాటితో చేసుకున్నటువంటి బొమ్మలకు మరి విగ్రహాలకు అర్పిస్తూ ఉన్నారు దేవునికి చెందవలసినటువంటి స్థుతిని. అందుకు దేవుడు ఇలా బాధపడుతున్నారు అన్నమాట. ఆకాశంలో ఎగిరేటటువంటి రకరకాల పక్షులకైనా తెలుస్తుంది, కానీ వలస వెళ్ళి మళ్ళీ వాటి ప్లేస్కి తిరిగి ఏ కాలంలో రావాలి అనే విషయం నా ప్రజలకు మాత్రం నా సృష్టికర్త అయినటువంటి నా గురించి తెలియట్లేదు అని బాధపడుతూ ఉన్నారు.